ఇవాళ హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఇక సాయంత్రం 4 గంటల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎన్నికలో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ పనులున్నాయి. మన ప్యానెల్కు సి కళ్యాణ్, చంద్రవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతుగా తెలుపుతుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరిచారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇప్పటికే పలు విమర్శలకు దారితీసింది. చిన్న సినిమా బతకాలంటే మన ప్యానెల్ను గెలిపించాలన్నారు. గత ఎన్నికల్లో ఐక్యంగా ఉండి పెద్ద నిర్మాతలకు సపోర్ట్ చేసి గెలిపించినా లాభం లేకుండా పోయిందని మన ప్యానెల్ నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఆధిపత్య పోరుతో ఈసారి రసవత్తరంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ఎస్ రాజేంద్ర, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మనం ఉన్నాం ఫిలిం ఛాంబర్ వద్ద. దాదాపుగా ఒక పొలిటికల్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఎలా జరుగుతాయో ఆ ప్రక్రియలోనే ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ప్యానెల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎన్నికలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రక్రియ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సంబంధించినటువంటి 4 ప్రధానమైనటువంటి విభాగాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సెక్టారు, ఎగ్జిబిటర్ సెక్టారు, అదేవిధంగా స్టూడియో సెక్టార్, ఈ 4 విభాగాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 2 ప్యానెల్గా ఈ ప్రొడ్యూసర్లు కావచ్చు, మిగతా సెక్టార్లకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా 2 విభాగాలుగా ఉన్నారు. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రధానమైనటువంటి అంటే యాక్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తూ ఈ మన ప్యానెల్ అనేది ఉంది. ఈ ప్యానెల్ ద్వారా కూడా సి కళ్యాణ్, అదేవిధంగా ఇతర నిర్మాతలు ఉన్నారు. వాళ్ళు చిన్న సినిమాలకు సంబంధించినటువంటి సినిమాలను బ్రతికించేందుకు, వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసేందుకు కూడా ఈ ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి నిన్నటి వరకు ప్రచారం జరిగింది. మరోవైపు ప్రోగ్రెసివ్ సంబంధించినటువంటి ప్యానెల్లో ఆ ప్యానెల్ అంతా కూడా నిర్మాతలకు సంబంధించినటువంటి కావచ్చు, అటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మిగతా సెక్టార్లు అన్నిటికీ ఉపయోగపడే విధంగా తమ ప్యానెల్ పనిచేస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి యాక్టివ్ ప్యానెల్గా కూడా ఇది ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ఎక్విప్మెంట్తో చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి ఆధారంగా కూడా ప్రోగ్రెసివ్ సెక్టర్ అనేది పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పోటీ జరగనుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో దానికి ఇటు అల్లు అరవింద్ కావచ్చు, నిర్మాత దిల్ రాజు, అదేవిధంగా సురేష్ బాబు, ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్యానెల్కి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా కొంచెం పెద్ద నిర్మాతలు మాత్రమే ఈ సెక్టార్లో ఉన్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ మన ప్యానెల్ సంబంధించినటువంటి ప్యానెల్లో చిన్న నిర్మాతలు, ఇటు సి కళ్యాణ్ కావచ్చు, ఇతర చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థను నిలబెట్టేందుకు అటు సినిమాలు బతకాలి, సినిమాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జిబిషన్ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉండాలి, క్లియర్గా ఉండాలంటే మన ప్యానెల్ గెలవాలని 2 పోటాపోటీగా ఉన్నాయి. అయితే మనం చూడవచ్చు, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నాము. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి అంటే 8 గంటల ప్రాంతంలో ఈ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా 4 సెక్టార్లకు సంబంధించినటువంటి విభాగాల్లో అందరూ డిఫరెంట్ ప్యానెల్ని ఎన్నుకుంటారు. అయితే ప్రధానంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సెక్టార్ కంటే కూడా ప్రొడ్యూసర్ అనే సెక్టారు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇటు మా ఎలక్షన్ పోటీలు ఎంత అసవత్రంగా జరుగుతాయో అంతే పోటీ ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది అంతా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరిగాయి ఏంటి అనే వాటి మీద చూస్తూ ఉన్నారు. ఇటు 2 ప్యానెల్కి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా రావడం జరిగింది. అయితే కొంతమంది ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ప్రత్యక్షంగా చూస్తున్నారు. మొత్తం మీద ఈ పోటీ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. 8 గంటల సమయంలో ఈ ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే సెక్టార్లు ఇందాక డిస్కస్ చేసినట్టుగా సెక్టార్ల వారీగా కూడా ప్రధానమైనటువంటి సెక్టార్లో
ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్కి సంబంధించినటువంటి సెక్టార్లో చాలా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు సెక్టార్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రొడ్యూసర్లు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి వారాల్లోనే అందరూ తిరుగుతున్నారు. దాదాపుగా 3,000 నుంచి 3,500 మంది దీనికి సంబంధించి ఉంటారు. పూర్తి స్థాయిలో ఒక 15 నుంచి 2,000 వరకు ఓట్లు పోలే అవకాశం ఉంది. దాదాపుగా 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ పోటీ 1 గంట వరకు ముగుస్తుంది. 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో 4 గంటలకు ఈ కౌంటింగ్ అంతా నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి ప్యానెల్ నుంచి ఎన్నుకున్నటువంటి 14 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ఈ 14 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ని ఎన్నుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిలిం నగర్లో పొలిటికల్ హార్ట్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఫిలిం ఛాంబర్లో ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఈ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 2 గట్టి ప్యానెల్స్ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, అంటే మరొక అసలు చిన్న నిర్మాతల డిమాండ్ ఏంటి? అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే ముఖ్యంగా చిన్న నిర్మాతలు చెప్పేది ఏదైతే ఉందో, సినిమాలకు సంబంధించినటువంటి అంశంలో చిన్న నిర్మాతలు ఎగ్జిబిటర్స్కి సంబంధించి కావచ్చు, స్టూడియో సెక్టార్లో కావచ్చు, మిగతా అన్ని సెక్టార్లో చాలా వరకు వేజెస్ ఎక్కువగా ఉంటాయి, లేదా వేజెస్ తగ్గించాలి అనే అంశంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణం సంబంధించినటువంటి వ్యయం ఏది ఉందో అది తగ్గించుకుని చేసుకునే విధంగా కూడా వాళ్ళు గతంలో కూడా అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇతర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, గతంలో కూడా ఈ నిర్మాణాలకు సంబంధించిన వేజెస్ తక్కువగా ఉండే విధంగా చిన్న నిర్మాతలకు ఏర్పాట్లు చేశారు. అది ₹1,00,00,000 సినిమా కావచ్చు, 2 నుంచి 10 కోట్ల వరకు తీసేటువంటి సినిమాలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. ఈ సెక్టార్లకు సంబంధించినటువంటి అంశాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా చూస్తున్నాం ఇప్పుడే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యత్వం కార్డును చూపించి ఇక్కడ నుంచి ఎన్నికలకు రెడీ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది. ఇప్పుడు 2 ప్యానెల్లకు సంబంధించిన మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే చిన్న నిర్మాతల ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో, ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్ నిర్మాణం అనేది జరగాలి, ఇక్కడే అన్ని రకాల సెక్టార్లు ఉండాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇది గతంలోనే శాంక్షన్ అయింది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జాప్యం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా జరగాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. వాటికి సంబంధించినటువంటి విభాగంలో ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పూర్తి స్థాయిలోనే అందించాలనేది చిన్న నిర్మాతలు. ఇటు ప్రోగ్రెసివ్కి సంబంధించినటువంటి ప్యానెల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నది. ఎందుకంటే ప్రజెంట్ చేస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ప్రోగ్రెసివ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హడావిడిలో కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ప్యానెల్స్ అన్నీ కూడా ఉన్నారు. ప్యానెల్స్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ 8 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా జరగబోతున్నాయి, వీటికి సంబంధించిన ఏర్పాట్లపైన మాత్రం ఇక్కడ చూస్తున్నాం. మనము దామర్ ప్రసాద్ ఇక్కడ ఉన్నారు. ఆయన గతంలో కూడా ఈ ఛాంబర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఎలా ఏర్పాట్లు అయినాయి అనే అంశాలపైన కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. మనము దామోదర్ గారిని అడిగి తెలుసుకుందాం. దామోదర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతోంది, ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చేసేటట్టే ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏర్పాట్లకి ఏం తేడా ఉండదు. అంటే దాదాపుగా 4 సెక్టార్లకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అండ్ మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లను కొనసాగిందేందుకు ఓటర్లను ఏ విధంగా మీరు పిలుపునిస్తున్నారు? ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలుగానే ఉంటాయమ్మా. ప్రామిస్లు ఏమి ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఎవరు వచ్చినా అది నిలబెట్టుకోవాలని కోరుకుంటాం, అంతే కదా. అది ఓకేనా? అది మొత్తం మీద ఏవైతే ఇప్పటికి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. గతంలో డిస్కస్ చేసినట్టుగా కూడా మేము ఈ సినిమా రంగానికి సంబంధించి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ చెప్తున్నారు. కిరణ్ గారు ఉన్నారు, కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ రైట్,
సర్లే వన్ సెకండ్ లైవ్లో ఉంది ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అంటే మీరు కూడా కొన్ని సందర్భాల్లో అన్ని ప్రామిసెస్ చేశారు, ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా మీరు అందరిని వెల్కమ్ చేస్తున్నారు? అండ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా మా యొక్క కుటుంబం, దాంట్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అన్ని సవ్యంగా జరుగుతాయి. థ్యాంక్ యూ. సో 4 సెక్టార్లకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు 4 విధాలైనటువంటి డిస్కషన్స్ తీసుకొస్తున్నారు, అన్నీ సమన్వయంగా వస్తాయంటారా? అది అయ్యాక చూద్దామండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఎలక్షన్ అన్నాక అందరూ అది ఏదో మాట్లాడతారు, బట్ అందరూ బాగుండాలని చేంబర్ కోసం చేస్తున్నాం. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇట్ విల్ బి సాఫ్ట్. ఎలక్షన్ విల్ గో స్మూత్లీ అండ్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం కిరణ్ గారు, ప్రొడ్యూసర్ కిరణ్ గారు, జెమిని కిరణ్ గారు, ఆయన కూడా మేమంతా యూనిట్గా ఉంటాం, ఎన్నికలు మాత్రం కేవలం జరుగుతూ ఉంటాయి, బాధ్యతలు స్వీకరించేందుకు కూడా పోటీ ఉంటుంది, కానీ మా మధ్యలో ఇండస్ట్రీ మధ్యలో ఎలాంటి భేదాలు ఉండవనేది కిరణ్ గారు చెప్తున్నారు. అయితే మొత్తం మీద 2 ప్యానెల్లకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 2 ప్యానెళ్లు మాత్రం గట్టిగా పోటీ ఇస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే 8 గంటల ప్రాంతంలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తిగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి 4 సెక్టార్ల ప్రధానమైనటువంటి ఎన్నిక ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా వాళ్ళు బ్యారిగేటింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్యానెల్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కూడా బయటికి వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటే చూసుకోవాలని చెప్పేసి అక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ ఎన్నిక ప్రారంభం కానుంది. 8 గంటల నుంచి 1 గంట వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఎంతమంది ప్రొడ్యూసర్కు సంబంధించినట్టు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్కి సంబంధించి ప్యానెల్ నుంచి అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కోరుకుంటున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ వెంకట్.